హాయ్ డియర్ స్టూడెంట్స్, మనం ఎప్పటి వరకు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే ఒక కాన్సెప్ట్ని కంప్లీట్ చేసాం. దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాము. అలాగే మీకు వీడియో కూడా పెట్టాను ఆ ప్రాబ్లమ్స్ చేయమని. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్కి వచ్చేసరికి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. ఇప్పుడు దీనికోసం ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేశాక అప్పుడు మనం కంప్లీట్గా స్టాయికియోమెట్రీ అనే ఒక లెసన్ని మనం అక్కడ నుంచి డిస్కస్ చేస్తాం. సో ఆ స్టాయికియోమెట్రీ అనే లెసన్ మనకు కంప్లీట్గా అర్థం అవ్వాలి అంటే మినిమం బేసిక్స్ మనకు రావాలి, కాబట్టి వీటి కోసం డిస్కస్ చేయాలి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లోనే చెప్పా, స్టాయికియోమెట్రీ అంటేనే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్. సో ఇప్పుడు మనం జనరల్గా చాలా రియాక్షన్స్ మనము చూస్తూ ఉంటాం. అలాగే మనకి రియాక్షన్స్ బోర్డు మీద చెప్పడం, ఇలా క్లాసులో చెప్పడం, ఇలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అయితే అసలు ఆ రియాక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు రియాక్షన్స్ అనేసరికి మీకు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి రియాక్టెంట్, ఇంకొకటి ప్రొడక్ట్ కదా. అంటే మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్సెస్ని రియాక్టెంట్స్ అంటాము. వాటి వలన వచ్చినటువంటి రిజల్ట్ అని ఏమంటామంటే ప్రొడక్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ రియాక్టెంట్స్ అనేవి దేనిగా మారాలి? ప్రోడక్ట్గా మారాలి. సో ఇప్పుడు రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్గా మారితే కెమికల్ రియాక్షన్ జరిగింది అంటాం నార్మల్గా అయితే మనం. అయితే ఇక్కడ కెమికల్ కాంబినేషన్ అంటే అసలు ఆ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చెయ్యాలి. సో ఇప్పుడు అసలు లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి? వేరియస్ కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు ద సెర్టైన్ లాస్. సో అంటే కొన్ని లాస్ని బేస్ చేసుకొని వేరియస్ కెమికల్ రియాక్షన్స్ అంటే చాలా కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ఓకే, ఈ చాలా కెమికల్ రియాక్షన్స్ జరిగితే అసలు ఏ లాస్ను బేస్ చేసుకొని కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో ఆ లాస్ని ఏమంటామంటే లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంటాం. ఓకే, ఇప్పుడు అయితే ఏ లాస్ను బేస్ చేసుకుని కెమికల్ రియాక్షన్ జరుగుతున్నాయి అంటే దానికి చాలా లాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్కి వచ్చేసరికి ఇది ఆల్రెడీ మీకు ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మనకి ఇంపార్టెంట్ 8 మార్క్స్ కింద మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తామండి. అక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ మాస్ అని డిస్కస్ చేస్తాం. ఏంటని అంటే ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అని ఏదో ఒకటి చిన్న మనం లాని డిస్కస్ చేస్తాం అక్కడ. సరే, దాన్ని సింపుల్ పెండులం అని చెప్తారు. సరే విడిచిపెట్టండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్తారు దాన్ని. సరే విడిచిపెట్టండి. సో ప్రజెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇది ఫస్ట్ లా. ఏంటి ఈ లా? దేనికోసం మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు అంటే రియాక్షన్స్ అనేవి ఏ లాస్ని బేస్ చేసుకొని జరుగుతున్నాయి అసలు అంటే రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్గా మారుతుందని చెప్పాము. సో ఇప్పుడు ఈ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏ లాస్ని బేస్ చేసుకొని అయితే మనకి జరుగుతున్నాయో ఆ లాస్ని ఏమని పేరు పెట్టాము? లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అని పెట్టాము. పేరులోనే ఉంది చూడండి, కెమికల్ కాంబినేషన్, కెమికల్ రియాక్షన్ జరగడానికి కావలసిన లాస్ అని అర్థం. ఓకే, ఇప్పుడు లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఫస్ట్ లా ఏంటి అంటే లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. సో ఈ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటి అంటే అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారము ఇప్పుడు మనకి రియాక్టెంట్స్ తీసుకున్నామండి. రియాక్టెంట్స్ అనేవి దేనిగా మారాలి సార్? ప్రొడక్ట్గా మారాలి. ఓకే, ప్రోడక్ట్గా మారాలి. అయితే మనం తీసుకున్న రియాక్టెంట్స్ యొక్క మాస్ని ముందు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం, ఆక్సిజన్ తీసుకున్నాం, వీటి యొక్క మాస్ను క్యాలిక్యులేట్ చేద్దాం. వీటి మాస్ను క్యాలిక్యులేట్ చేసి ఒక పేపర్ పైన నోట్ చేద్దాం.
ఇప్పుడు ఆ రియాక్షన్ జరుపుదాం. ఇప్పుడు ఫైనల్గా మనకి ఏమొచ్చింది, ప్రొడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేయండి, పేపర్ మీద పెట్టండి. సో ఇప్పుడు ఈ రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో ప్రోడక్ట్ యొక్క మాస్ అంతే ఉందనుకోండి. ఈ కెమికల్ రియాక్షన్ ఏ లాని బేస్ చేసుకొని జరిగింది, లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ఒక లాని బేస్ చేసుకొని ఈ రియాక్షన్ జరిగింది అంటాం. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే, లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే మనం తీసుకున్న రియాక్టెంట్స్ మనకి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ యొక్క మాస్ అనేది ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. అంటే మాస్లో డిఫరెన్స్ రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని వేపరైజేషన్ చేయాలి. వాటర్ని వేపరైజేషన్ చేసినప్పుడు మనము వాటర్ని రియాక్టెంట్గా తీసుకుంటే వాటర్ నుంచి వచ్చిన వేపర్ ఏమవుతుందండి, ప్రొడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు వాటర్ని మనం హీట్ పెట్టాం, హీట్ పెడితే వాటర్ కన్వర్ట్స్ ఇంటూ వేపర్. సో ఇప్పుడు వాటర్ యొక్క మాస్ని ముందు మనం క్యాలిక్యులేట్ చేసి ఒక దగ్గర నోట్ చేసుకుంటే దాని నుంచి వచ్చిన వేపర్ని యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేసి ఒక పేపర్ మీద పెట్టుకుంటే రెండింటి యొక్క మాసులు కాన్స్టెంట్గా ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ వాటర్ అనేది వేపర్గా మారడం అనే ఒక కెమికల్ రియాక్షన్ అనేది లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనే ఒక లా మీద డిపెండ్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మీకు ఈ లా బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, మనం తీసుకున్న రియాక్టెంట్స్ మాసు ఫామ్ అయిన ప్రోడక్ట్ మాసు కాన్స్టెంట్గా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం ఈ లా అనేది ఈ లాను బేస్ చేసుకొని ఆ కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం చెప్పొచ్చు. అయితే ఇది అంటే ఇక్కడ మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, ద కెమికల్ చేంజ్ మాస్ కెన్ నెయిదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డెస్ట్రాయిడ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే రియాక్టెంట్స్ యొక్క మాస్లో చేంజెస్ వచ్చాయి అనుకోండి ఈ లాలో. ఇప్పుడు రియాక్టెంట్స్ యొక్క మాస్ ఎక్కువ ఉండి ప్రోడక్ట్స్ యొక్క మాస్ తగ్గింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, మాస్ అనేది డెస్ట్రాయ్ అయింది కదా, తగ్గింది కదా. డెస్ట్రాయ్ అయింది కాబట్టే కదా, అంటే మనకి రియాక్షన్ జరిగినప్పుడు మాస్ అనేది డెస్ట్రాయ్ అయింది కాబట్టే తగ్గింది. లేదు, రియాక్టెంట్ మాసు ఒక 2 kgs ఉందనుకోండి, ప్రోడక్ట్ మాసు 5 kgs అయిపోయింది అనుకోండి, మాస్ ఏమైంది, ఇంక్రీజ్ అయ్యింది. అంటే మాస్ ఏమైంది, క్రియేట్ అయ్యింది. అంటే ఇక్కడ మీకు రియాక్టెంట్ మాస్ కంటే ప్రోడక్ట్ మాస్ పెరిగితే మాస్ ఏమైనట్టు, క్రియేట్ అయినట్టు. రియాక్టెంట్ మాస్ అనేది 2 kgs ఉందండి, ప్రోడక్ట్ మాస్ 1 kg వచ్చింది, ఇప్పుడు మాస్ ఏమైంది, తగ్గింది. అప్పుడు ఏమైంది, మాస్ డెస్ట్రాయ్ అయింది. అంటే కానీ ఇక్కడ మనకి ఏం జరగట్లేదు, క్రియేట్ అవ్వట్లేదు, డెస్ట్రాయ్ జరగట్లేదు. ఎప్పుడు ఈక్వల్గా ఉంది, రియాక్టెంట్స్ మాసు ప్రోడక్ట్ మాసు ఈక్వల్గా ఉంది కాబట్టి అప్పుడు మనం ఇలానేమంటాం, లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీన్ని బేస్ చేసుకుని వచ్చిందే మీకు అక్కడ ఫిజిక్స్లో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ అని మనం ఒక డిస్కస్ చేస్తాం కదా, ఈ లాను బేస్ చేసుకునే అక్కడ మీకు ఫిజిక్స్లో చెప్తారనమాట. ఓకే, అయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇది అన్ని రియాక్షన్స్కి జరుగుతుందా, జరగదు. సో ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. లిమిటేషన్స్ అంటే డ్రాబ్యాక్స్. సో ఈ లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి లిమిటేషన్స్, ఏంటి డ్రాబ్యాక్స్ అనేసరికి ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఇక్కడ ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది న్యూక్లియర్ రియాక్షన్స్కి పనిచేయదండి. న్యూక్లియర్ రియాక్షన్స్కి పనిచేయదు. న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే ఏంటి సార్ అంటే, మనము లైట్ వచ్చేటప్పుడు ఫోటాన్స్ కోసం డిస్కస్ చేసినప్పుడు ఈ న్యూక్లియర్ ఫినోమినన్ అనే ఒక పదాన్ని అక్కడ డిస్కస్ చేద్దాం. దాన్నే క్వాంటమ్ ఈల్డ్ అంటారు. అప్పుడు దీనికోసం ఇంకా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. క్వాంటమ్ ఈల్డ్ అని, బీర్స్ లాంబర్ట్స్ లా అని ఇలాంటి బోల్డ్ ఉంటాయి. అలాంటప్పుడు మనం మెయిన్స్కి వచ్చేటప్పుడు ఇలాంటివి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి డిగ్రీలో ఉంటాయి, బట్ ఇంటర్మీడియట్ మెయిన్స్లో ఇది ఒక ఉంటుంది, చిన్న పార్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం మనం బేసిక్గా డిస్కస్ చేద్దాం అప్పుడు. సో ప్రజెంట్ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ రియాక్షన్స్కి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ పనిచేయదు. ఎందుకంటే న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నింటికి కూడా మాస్ విల్ బీ చేంజెస్. ఎందుకంటే ఇక్కడ మీకు మాస్ చేంజ్ అయింది అనుకోండి, ఇలా మరి పని చేయదు. ఎందుకు, ఇక్కడ మాస్ అనేది ఏమవ్వకూడదు, కాన్స్టెంట్గా ఉండాలి. రియాక్టెంట్స్ యొక్క మాసు ప్రోడక్ట్ యొక్క మాసు కాన్స్టెంట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ పనిచేస్తుంది. కాబట్టి న్యూక్లియర్ రియాక్షన్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది వర్క్ చేయదు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి, ఇప్పుడు ఐన్స్టైన్ అని ఒక సైంటిస్ట్ వచ్చాడు కదండి. ఈ ఐన్స్టైన్ వచ్చి ఏం చేశాడంటే, ఐన్స్టైన్ వచ్చి ఏం చెప్పాడు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ
ఎనర్జీ కంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది బెటర్ అని చెప్పాడు ఐన్స్టైన్ వచ్చి. లా ఆఫ్ కన్జర్వేషన్, ఇప్పుడు సార్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటండి? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. అంటే ఇక్కడ మనం మాస్ని పెట్టి డిస్కస్ చేసాం కదా, అదే ఇప్పుడు కాన్సెప్ట్ ఎనర్జీని పెట్టి డిస్కస్ చేయాలంతే. సో ఇప్పుడు ఎనర్జీని, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది బెటర్ అంట. బెటర్ బట్ ఎందుకు బెటర్, అసలు ఏ ఉద్దేశంతో బెటర్ అన్న విషయాన్ని ఐన్స్టైన్ చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం చెప్పాడు, ఏమని? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కంటే బెటర్ అనే విషయాన్ని చెప్పాడు. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ లిమిటేషన్కి వచ్చేసరికి న్యూక్లియర్ రియాక్షన్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది వర్క్ అవ్వదు, అది ఫస్ట్ది. సెకండ్ దానికి వచ్చేసరికి అకార్డింగ్ టు ఐన్స్టైన్ ప్రకారము లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కంటే బెటర్గా ఉంటుందంట. అసలు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి సార్ అని డౌట్ వస్తే మాస్ తీసి ఎనర్జీ పెట్టండి, సేమ్ అంతా ఒకటే, కాన్సెప్ట్ అంతా ఒకటే. అంటే ఇక్కడ మాస్లో చేంజ్ రాకూడదు, అక్కడ ఎనర్జీలో చేంజ్ రాకూడదు. ఓకే, ఇక్కడ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఇక్కడ మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, అంతే. సో ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కంటే బెటర్ అంట. సో ఈ రెండు డ్రాబ్యాక్స్, ఈ రెండు లిమిటేషన్స్ అనేవి మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్లో ఉన్నాయి. అయితే ఈ లిమిటేషన్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఈ లాస్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్క లా యొక్క లిమిటేషన్స్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికి ఒక్కొక్క సైంటిస్ట్ వచ్చి వేరియస్గా చెప్తాడు, దానికోసం మళ్ళీ క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్కి వచ్చేసరికి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటని చెప్పాము. అందులో ఫస్ట్ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ఏంటో చెప్పాము. దానికి లిమిటేషన్స్ రెండు ఉన్నాయి, ఒకటి న్యూక్లియర్ రియాక్షన్స్ ఒకటి, ఇంకొకటి ఐన్స్టైన్ ఒకటి. ఈ రెండు మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ లా డిస్కస్ చేయాలి. సెకండ్ లాకి వచ్చేసరికి లాస్ ఆఫ్ డెఫినైట్ మాస్ లేదా డెఫినైట్ ప్రపోర్షన్స్ అంటారండి. డెఫినైట్ ప్రపోర్షన్స్. డెఫినైట్ ప్రపోర్షన్స్. సో ఇప్పుడు లాస్ ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్, డెఫినైట్ అన్న కాన్స్టెంట్ అన్న ఒకటేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్ అన్న లాస్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అన్న ఒకటే. ఓకే, ఇప్పుడు మనము డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్ కాన్స్టెంట్ మీకు ఈ లా అర్థం అవ్వాలంటే మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ 30 ఎలిమెంట్స్ వచ్చి ఉండాలండి. 30 ఎలిమెంట్స్. ఓకే, ఈ 30 ఎలిమెంట్స్ మీకు వచ్చి ఉండాలి. ఒకసారి మీరు నార్మల్గా ఒకళ్ళు రాకపోతే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి మినిమం 30 ఎలిమెంట్స్ అయినా నేర్చుకోండి. సో 30 ఎలిమెంట్స్ మీకు వస్తే మిగిలిన ఎలిమెంట్స్ మొత్తం మనకు 118 ఎలిమెంట్స్ ఉంటాయి కదా పీరియాడిక్ టేబుల్లో. ఈ 118 ఎలిమెంట్స్ని మీకు ఒక స్టోరీని బేస్ చేసుకొని 118 ఎలిమెంట్స్ గుర్తుండేలా నేను క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే ఒక లెసన్లో నేను చెప్తాను మీకు, ఒక స్టోరీని బేస్ చేసుకొని. ఓకే, అప్పటి వరకు మినిమం 30 ఎలిమెంట్స్ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియంని టెటానియం అంటారు, క్రోమియం, మ్యాంగనీస్, ఫెర్రస్కి ఇంకో పేరు ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. ఓకే, మినిమం ఈ 30 ఎలిమెంట్స్ అని మీకు వచ్చి ఉండాలి. అక్కడ నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ మీకు గుర్తుండవు కూడా. వాటిని మనం ట్రిక్స్ ప్లే చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. గ్రూప్స్, పీరియడ్స్ అని డిఫరెంట్గా ఉంటాయి, అప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏ లా కావాలి? లా ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్ కావాలి కదా. సో ఈ లా కోసం మనము ఈ 30 ఎలిమెంట్స్ డిస్కస్ చేయాలి. ఈ 30 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ అలాగే అటామిక్ మాస్ ఈ రెండు మనకి గుర్తుండాలి. సో అటామిక్ నెంబర్కి వచ్చేసరికి హైడ్రోజన్ ఎప్పుడు చెప్పారు 1, హీలియం 2, అవే అటామిక్ నెంబర్స్ అవుతాయి. అంటే జింక్ అనేది 30.
సో దాని నెంబర్ ఎంత ఉందో అదే అటామిక్ నెంబర్ అవుతుంది. అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో డిస్కస్ చేస్తాం, వీటి కోసం పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు లెందీ అయిపోతుంది. సో అటామిక్ నెంబర్కి వచ్చేసరికి వాటి యొక్క నెంబరే అటామిక్ నెంబర్. సో ఇప్పుడు అటామిక్ మాస్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. సో ఇప్పుడు ఈ 30 ఎలిమెంట్స్కి అటామిక్ మాస్కి వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 20 ఎలిమెంట్స్ కోసం డిస్కస్ చేద్దామండి. 1 to 20 ఎలిమెంట్స్, ఓకే. అలాగే 21 to 30 ఎలిమెంట్స్, ఓకే. ఇప్పుడు 1 to 20 ఎలిమెంట్స్కి వచ్చేసరికి రూల్ ఒకలా ఉంటుంది, 21 to 30 ఎలిమెంట్స్కి రూల్ ఒకలా ఉంటుంది. 1 to 20 ఎలిమెంట్స్కి వచ్చేసరికి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ అనేది, అటామిక్ నెంబర్ దానినే మనం ఏమని పేరు పెడతాము అంటే, ఈ అటామిక్ నెంబర్ అనేది ఒక ఇన్ కేస్ దీన్ని జెడ్ అంటాం కదా, అటామిక్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయ్యిందనుకోండి, ఈవెన్ నెంబర్, అటామిక్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయ్యిందనుకోండి, అప్పుడు మనము ఆ అటామిక్ నెంబర్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్గా మనము ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత అండి, 8 ఈవెన్ నెంబర్ కదా, ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య అంటాం కదా, ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. 8 2 ఎంత అవుతుందండి, 16. అంటే ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత వస్తుంది, 16 అవుతుందన్నమాట. అలా ఈవెన్ నెంబర్ అయితే ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. అలా ఆడ్ నెంబర్ అయ్యిందనుకోండి, ఇంటూ 2 చేసి +1 యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 అనేది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య అంటాం. సో 9 ఇంటూ 2 చేసి +1 చేసాం అనుకోండి, 9 2s 18 +1 19. అంటే ఫ్లోరిన్ యొక్క అటామిక్ మాస్ ఎంత అవుతుంది, 19 అవుతుంది. అలా మనము 1 to 20 ఎలిమెంట్స్ ఇస్తే ఈవెన్ నెంబర్ అయితే ఇంటూ 2 చేస్తాం, ఆడ్ నెంబర్ అయితే ఇంటూ 2 +1 చేస్తాం, ఓకే. ఇప్పుడు కానీ ఈ 1 to 20 ఎలిమెంట్స్లో ఒక 5 ఎలిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఈ రూల్ను ఫాలో అవ్వను అని చెప్పేస్తున్నాయి. ఏంటా 5 ఎలిమెంట్స్? ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోజన్ ఆడ్ నెంబర్ కదండి. ఆడ్ నెంబర్ అయితే ఏం చేయాలి, ఇంటూ 2 +1 చేయాలి. కానీ నేను ఫాలో అవ్వను అంటుంది. ఎందుకంటే హైడ్రోజన్ అటామిక్ నెంబరు 1, అటామిక్ మాస్ ఆల్సో 1, ఓకే. అటామిక్ నెంబరు 1, అటామిక్ మాసు 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి వచ్చేసరికి బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం కదా. బెరీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 4. ఇప్పుడు 4 అయితే ఇది ఏ నెంబర్ అండి, ఈవెన్ నెంబర్. కానీ ఆడ్ నెంబర్ రూల్ ఫాలో అవుతుందండి, ఇది ఆడ్ నెంబర్ రూల్. సో ఏమవుతుంది, 4 ఇంటూ 2 +1 కదండి, 4 2s 8 +1 9 అవుతుంది దీని అటామిక్ మాస్. యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే ఈవెన్ నెంబర్ అవ్వాలి, కానీ ఇది ఆడ్ నెంబర్ రూల్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నైట్రోజన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి, నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 7. ఇట్ ఈజ్ ఆడ్ బట్ ఈవెన్ నెంబర్ రూల్ ఫాలో అవుతుంది. అంటే 7 ఇంటూ 2 చేస్తే సరిపోతుంది, +1 మరి చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ని ఫాలో అవుతుంది కాబట్టి. కానీ ఇది ఆడ్ నెంబర్. అలాగే ఫోర్త్ ఎలిమెంట్కి వచ్చేసరికి క్లోరిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్, క్లోరిన్కి వచ్చేసరికి అటామిక్ నెంబర్ 17. ఇది ఆడ్ నెంబర్ అయితే ఏం చేయాలండి, ఇంటూ 2 +1 చేయాలి కదా. కానీ దీనికి 1.5 యాడ్ చేయాలి. అంటే 17 2s 34 + 1.5 35.5 అవుతుంది. అంటే మనకి ఈజీగా గుర్తుంచుకోవడం కోసం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్కి వచ్చేసరికి ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఈజ్ 18. 18కి ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. కానీ దీనికి +4 కూడా యాడ్ చేసుకోవాలి, అంటే 40 వస్తుంది. ఈ 5 ఎలిమెంట్స్ మాత్రం ఈ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ రూల్ని ఫాలో అవ్వట్లేదు అనమాట, ఓకే. నెక్స్ట్ 21 to 30 ఎలిమెంట్స్ చూడండి సార్. ఇది చాలా ఈజీ, మనం ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలండి. 3 4 5 4 5 4 5 3 5.5 5. ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 4 5 4 5 4 5 మళ్ళీ ఇదే ఇక్కడ రిపీట్ అవుతుందండి. కానీ మధ్యలో 4 బదులుగా ఏం వస్తుంది, 5.5 వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే 10 ఎలిమెంట్స్ 10 ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 21 to 30 ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ అండి, 10 సరిపోయా. ఇప్పుడు 21 అవుతుంది అనుకోండి.
ఏ ఎలిమెంట్కైనా ఇంటూ 2 చేయాలి. ఏ ఎలిమెంట్కైనా ఇప్పుడు 21 స్కాండియం ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుందండి? 21 ఇంటూ 2 అంటే 42 కదా. ఇప్పుడు 21 అంటే ఇది కదా ఫస్ట్ కదా, ఈ కోడ్ని దీనికి యాడ్ చేసేయాలి ఈ నెంబర్కి. సో 42 + 3 ఎంత అవుతుంది? 45. ఇప్పుడు 22 వచ్చింది అనుకోండి, ఇంటూ 2 చేసి ఈ కోడ్ యాడ్ చేయాలి. అలా 10 ఎలిమెంట్స్కి 10 కోడ్స్ ఉంటాయి. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఫర్ ఎగ్జాంపుల్ 28 అనుకుందాం. 28 కోబాల్ట్, నికిల్. ఇప్పుడు ఈ 28ని ఇంటూ 2 చేసామనుకోండి, 27 కదా కోబాల్ట్, 28 నికిల్ ఇంటూ 2 చేసామనుకోండి ఎంత అవుతుందండి? 56 అవుతుంది. ఇప్పుడు ఇందులో 28 ఎవరు అవుతారండి? 3. కాబట్టి దీన్ని 3 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 59. అలా మనం కన్సల్ట్ కోడ్ అనేది యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇవి అటామిక్ మాస్లు ఐడెంటిఫై చేసేటువంటి చిన్న ఇదనమాట. సో ఇప్పుడు మనము ఇది బేసిక్ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవి మీకు బాగా వస్తే ఇప్పుడు మనకు ఇక్కడ లాస్ ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్ లేదా లాస్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదండి. దానికోసం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దీనికోసం డిస్కస్ చేస్తూ లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లాస్ ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ సమ్స్ అనేవి రేపు చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? థ్యాంక్ యూ.